హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్, సో ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో టోటల్గా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇది మీకు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో అయినా ఉంటుంది, సో లేకపోతే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి జాయిన్ అయిపోయి, సో ఇది ఒక పీడిఎఫ్ లాగా ఉంటుంది. ఈ పీడిఎఫ్లో మీ నేమ్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయండి, పైన సెర్చ్ బటన్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బటన్లో సో మీ నేమ్ ఉందో లేదో మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎక్కడ ఉంటే అది అక్కడ చూపించేస్తుంది. లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ ఐడి అయినా చూడొచ్చు, లేకపోతే రోల్ నెంబర్ అయినా చూడొచ్చు, మీ నీట్ ర్యాంక్ కూడా చూడొచ్చు. సో ఇలా మొత్తం డేటా అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఇచ్చారు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవడం. ఒకవేళ నేమ్ ఉంటే నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ ఐడి నుంచి రోల్ నెంబర్, అలాగే మీ యొక్క ర్యాంక్, మీ స్కోర్, మీ పేరు, సో జెండర్, కేటగిరీ, ఏరియా, ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో ఎందుకంటే ఈ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండడం చాలా ముఖ్యం, కాబట్టి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇందులో మీకు ఏమన్నా రాంగ్ వచ్చి ఉంటే మీ డీటెయిల్స్, సో మీరు ఏం చేయాలి అంటే 17th ఆగస్ట్ లోపు ఈవినింగ్ 4 PM 17th ఆగస్ట్ లోపు వీళ్ళు ఒక గ్రివినెన్స్ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఏ డీటెయిల్ రాంగ్గా ఉందో ఆ డీటెయిల్ చెప్పి, అలాగే ఆ డీటెయిల్కి ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ మీద రాంగ్గా పడింది అనుకోండి, సో నాకు సో కేటగిరీ అనేది రాంగ్గా పడింది. సో ఒకవేళ మీరు బీసీబీకి చెందితే ఆ బీసీబీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అన్న మరి కాంపిటీషన్ ఎలా ఉంది అన్న అంటే, సో మనకి ఏపీలో క్వాలిఫై లిస్ట్ రిలీజ్ అయినప్పుడే అర్థమైపోయింది సో ఏపీలో ఎంత కాంపిటీషన్ ఉందో. సో ఇప్పుడు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో టోటల్గా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారంటే 14,324 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 14,234 మెంబర్స్ సో కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. అలాగే ఇంకొన్ని లిస్టులు కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఉంటారో సో వాళ్ళ యొక్క లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇలా 45+ మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ అలాగే ఎవరైతే ఫీ పే చేసి ఉంటారో బట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా ఉంటారు కదా, సో వాళ్ళ లిస్ట్ ఒకటి సపరేట్గా వదిలారు. అలాగే ఎవరైతే కొన్ని డాక్యుమెంట్స్ అవసరమైనవి సబ్మిట్ చేయలేదో సో వాళ్ళవి కూడా సపరేట్ లిస్ట్ వదిలారు. సో ఇలా వీళ్ళు డేట్ కూడా ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. సో కొన్ని లిస్టులకు అయితే 16th ఆగస్ట్ 6 PM అని ఉంది డేటు. సో ఈ డేట్ల ప్రకారం మీరు చూసుకొని మీ నేమ్ కనుక ఈ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా, లేకపోతే ఫీ పే చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయని లిస్ట్లో ఉన్నా, సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ సో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే 16th ఆగస్ట్ లోపు ఇచ్చారు, అంటే ఫీ పే చేశారు కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు. సో ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే 16th ఆగస్ట్ లోపు మీరు కనుక మీ సర్టిఫికెట్స్ అన్న అప్లోడ్ చేసేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేది మళ్ళీ వస్తుంది. సో ఇలా మనకి 3 డిఫరెంట్ లిస్టులు అయితే ఉన్నాయి. సో మీ నేమ్ కనుక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో లేకపోతే నెక్స్ట్ మీరు ఈ 3 లిస్టులో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా అన్న, మా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మేమేం చేయాలంటే, సో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే సో మీరు ఇంకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ పేరు అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటే, సో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఇంకా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. మీరు నెక్స్ట్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కదా, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే మీరు కాలేజెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కాలేజెస్ పెట్టుకున్న తర్వాత సో సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఏ కాలేజీలో సీట్ వస్తుందో సో సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ మెరిట్ లిస్ట్, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్. సో ఇలా ప్రొసీజర్ అనేది ఉంటుంది. మరి కాంపిటీషన్ విషయానికి వస్తే నేను కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అనేది మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను. సో ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ 98% కరెక్ట్గా ఉండేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చూడండి, మెరిట్ లిస్ట్లో ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుంది. సో ఎంతమంది ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమంది బీసీబీ, బీసీడీ, అండ్ ఈసారి ఎస్సీ కేటగిరీలో మనకి సబ్ కేటగరైజేషన్ జరిగింది కదా, సో ఎవరు గ్రూప్ 3, ఎవరు గ్రూప్ 2, ఎవరు గ్రూప్ 1, సో ఇలా సబ్ కేటగరైజేషన్ జరిగింది కదా, దాన్ని కూడా మెన్షన్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఒకసారి చూడాల్సి ఉంది. ఒకసారి చూసిన తర్వాత మీకు మళ్ళీ నేను సపరేట్గా సో అనాలిసిస్ ప్లస్ ఏయూ రీజన్లో, ఎస్యూ రీజన్లో కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎంతవరకు ఆగచ్చు అనేది సపరేట్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో అయితే పెడతాను, మీరు మన ఛానల్కి అయితే అప్డేటెడ్లో ఉండండి.
ఒక వర్డ్లో చెప్పాలి అంటే సో మనం కనుక చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ దాదాపు ఒక 115 నుంచి 120 మార్క్స్ కట్ ఆఫ్ తగ్గచ్చు. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ దాదాపు 115 మార్క్స్ కానీ 120 మార్క్స్ కానీ కట్ ఆఫ్ అనేది తగ్గచ్చు. సో ఆ రేంజ్లో అయితే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సో ఇండివిజువల్ కేటగిరీ ప్రకారం నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.